చెప్పండి ఇక్కడ ఏం జరిగింది ఏమనేది. ఇక్కడ ఎర్దొడ్డి గ్రామంలో గంగమ్మ గుడి అని మాకు మా తాతకాలం నుంచి వెలిసిన గంగమ్మ గుడి మాకు కూడా తెలియదు, మా తాతలు కూడా తెలియదు ఇంతకు ముందు. ఇప్పుడు వరకు అక్కడ చోరీ జరిగిన విషయం అనేది ఇప్పుడు వరకు మేము చూడలేదు, మా తాత వాళ్ళు కూడా ఇప్పుడు వరకు జరగలేదు. గవర్నమెంట్ స్వాధీనం అయిన తరువాత దాదాపుగా ఒక ఈవో గాని ఇద్దరు ఈవోలు మారిపోయినా అంతవరకు ఏమి జరగలేదు. ఇప్పుడు కొత్తగా మురళీకృష్ణ అనే వ్యక్తి కొత్తగా ఈవోగా ఒక సంవత్సరం అయి వస్తుంది. అతను వచ్చిన ఒక 2-3 నెలలకు తర్వాత హుండీ చోరీ అనేది జరిగింది. అది ఆయన ద్వారా జరిగిందా, వేరే వాళ్ళ ద్వారా జరిగిందా, పల్లెల్లో ఉండే వాళ్ళు చేసినారా, ఎవరు చేసినారా, ఆడ పని చేస్తున్న వాళ్ళు చేసినారా అనేది ఎవరికి తెలియదు. గతంలో కన్నా లాస్ట్ టైం ఇలానే జరిగింది కదా. అదే దాని గురించే నేను చెప్తుంది. ఇప్పుడు ఆడ హుండీ చోరీ అనేది జరిగింది. ఈయన వచ్చిన తర్వాత, ఈ ఈఓ గారు వచ్చిన తర్వాత హుండీ చోరీ అనేది జరిగింది. ఆయన ఎవరి ద్వారా జరిగింది అనేది ఈఓ గారు చెప్పలేదు. ఆడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారు మా వాళ్ళు. ఆయన సీఏ గారు గురించి సీఏ గారు కూడా ఇప్పుడు వరకు దాని గురించి ఏం ప్రస్తావన అనేది చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఈ రోజు ప్రస్తావన ఏమంటే, గంగమ్మ గుడి దగ్గర ఆయన భార్యకు టెంపుల్ కి పిలుచుకొని అనేది వచ్చినాడు. టెంపుల్ కి పిలుచుకొని వచ్చి గంగమ్మకి ముక్కొని, ఆయన టెంపుల్ కి పిలుచుకొని వచ్చి గంగమ్మ ముక్కొని పోవాలా. అంతేగాని అక్కడ వాలంటీర్లు ఉన్నారు, ఇంకా భక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పై అధికారులు చెప్పినారని చెప్పి అక్కడ ఉన్న ఆభరణాలు, వెండి ఆభరణాలు, బంగారం అయితే మనం చూడలేదు కానీ వెండి ఆభరణాలు, ఈ శారీలు, విలువైన శారీలు, వెండి ఆభరణాల పైన ఇట్లా దాచుకొని దాన్ని సంచులో కప్పుకొని పోతుండడం మా వాళ్ళు గమనించినారు. మాకు ఫోన్ చేయడం, అంతలో అందరూ ఒకరినొకరు కలిసిపోయి అక్కడికి పోయి మేము గంగమ్మ నుంచి కొద్దిగా ముందుకు పోయినప్పుడు కొద్దిగా అక్కడ టెంపుల్ దాటుకొని ఒక కిలోమీటర్ లేదు, 1/2 కిలోమీటర్ దాటుకొని పోయినప్పుడు మేము అందరూ పోయి పట్టుకొని అతను ఏమి విషయం అని చూస్తే సంచులో చూస్తే అంతా వెండి ఆభరణాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 6-7 కేజీలు. ఎందుకు ఎత్తుకొని పోతున్నావు అంటే, లేదు ఈ రోజు లాకర్ లో పెట్టి మేమంతా ఎంత ఉందో ఏమనేది చూసి మేము పై అధికారులకు అప్పగించాలా. ఈ రోజు ఆదివారం ఉంది, ఏ లాకర్ లో పెడతారని తీసుకుపోతున్నాం. ఏ బ్యాంక్ ఉందా ఈ రోజు? ఏమన్నా బ్యాంక్ లేదు, ఏం లేదు కదా, ఎందుకు తీసుకుపోతున్నాం మేము ప్రశ్నిస్తే దానికి ఏదో పొరపాటు అయిపోయింది, మళ్ళీ పోయి తీసుకొని అక్కడే పెట్టేస్తామని చెప్పి విషయం చెప్పినాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంది, ఈయన చోరీ చేస్తున్నాడు. ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఎవరు? అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరు? వినోద్ అనే అబ్బాయి ఉన్నాడు. ఎవరినని తీసుకుపోతున్నాం అంటే, మేము వినోద్ కి అడిగి తీసుకుపోతున్నాం, వినోద్ కూడా చెప్పినాడు అనే విషయం కూడా చెప్పినా. అది ఆల్రెడీ వీడియోలో కూడా వినోద్ చెప్పినట్టుగా కూడా వీడియోలో కూడా వాళ్ళ భార్య చెప్తుంది. ఏమని, వినోద్ చెప్పినాడు కాబట్టి మేము తీసుకుపోతున్నాం అనే విషయం కూడా అది ఆల్రెడీ వీడియోలో కూడా ఉంది. పత్రికలో ప్రతి ఒక్క మీడియాలో కూడా అది వీడియో పాపులర్ అవుతుంది ఇప్పుడు కూడా. మరి ఆ వినోద్ చెప్పినాడనే విషయం వినోద్ చెప్పినారా లేకపోతే వీళ్ళే తీసుకుపోతున్నారు? మేము వినోద్ ఫోన్ చేస్తే వినోద్ మాకు సంబంధం లేదు, మేము తీసుకొని పోతున్నామని చెప్పినాడు ఇంతకు ముందు. ఇప్పుడు హుండీ కూడా చోరీ జరిగింది. ఇప్పుడు వినోద్ చెప్పినాడు అంటే హుండీ జరిగిన దాంట్లో కూడా వినోద్ కూడా పాత్ర ఉందా లేదా అనేది మాకు కూడా ఇప్పుడు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఎర్దొడ్డి గ్రామంలో ఉన్న ప్రజలకి ఇప్పుడు వినోద్ చెప్పినాడు అని అది నిజమైతే బయటపడితే, వినోద్ చెప్పినాడు కరెక్ట్ గా, వినోద్ చెప్తేనే మేము తీసుకుపోయినామని అనేది బయటపడితే, ముందు హుండీలో జరిగిన దాంట్లో కూడా వినోద్ పాత్ర ఉందేమో అనేది అనుమానం మాకైతే కలుగుతుంది అనే విషయంలో మాకు కూడా కొద్దిగా అనుమానంగా ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళకి మేము అతనికి యువ గారికి మేము అప్పగించినాము, మేము పట్టుకొచ్చినాము. ఆయన తీసుకుపోయి మేము ఇక్కడ యువగారిని సిఏ సార్ నిన్నటి సార్కి అప్పగించినాము. అక్కడ మా నాయకులు కూడా మాట్లాడినారు. అక్కడ ఏం జరిగిందో ఏమనేది నాయకులకు కూడా తెలుస్తుంది. అక్కడ నిరంజన్ రెడ్డి సార్ సిఏ సార్ ఏ విధంగా ప్రస్తావిస్తాం, దాని కేసుకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలా. అక్కడ వెళ్ళిన తర్వాత మేము హుండీ గురించి మాట్లాడితే ఇంకో విషయం నిరంజన్ రెడ్డి సార్ ఇంకో విషయం చెప్పినాడు. ఏమి హుండీ గురించి సార్, హుండీ కూడా ఈయనే చేసింటాడేమో అనుమానం ఉంది సార్ మాకు అంటే, నిరంజన్ రెడ్డి సార్ ఇంకో మాట చెప్పినాడు. ఏమని, హుండీ గురించి మాట్లాడొద్దండి, హుండీ ఆల్రెడీ దొరికినారు, ఇవన్నీ జరిగిపోయినాయి, ఇవన్నీ వదిలేండి అన్నారు. ఎవరు దొరికినా ఇప్పుడు హుండీ గురించి మేము మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి దాదాపుగా ఇప్పుడు 4-5 నెలలు అయింది.
ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత హుండీ గురించి వదిలేయండి అన్నారంటే మీరు ఏం చేస్తున్నారు, మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేస్తున్నారు అనేది అది కూడా మాకు అనుమానంగా ఉంది. మీరు కూడా దాని గురించి హుండీ గురించి కూడా మీరు ఎవరిని ఏమనే విషయం కూడా బయటికి చెప్పలేదు. మీరు హుండీ గురించి మాట్లాడొద్దని అని కూడా మమ్మల్ని ప్రశ్నలో ఆడ స్టేషన్ లో చెప్పినారు. హుండీ గురించి మాట్లాడొద్దు అంటే కూడా మీరు హుండీ గురించి మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకుని ఈ సిఎస్ఆర్ వీళ్ళంతా మాట్లాడుకుని మీరేమన్నా కుమ్మకైతే మాకైతే తెలియదు. కానీ మాకైతే ఇప్పుడు హుండీ గురించి మాకైతే ఎవరు తీసుకుపోయినారు, ఎవరు దొంగతనం చేసినారు అనే విషయం మాకైతే తెలియదు. ఈ రోజు మేము వచ్చి ఆయన పట్టుకొని వచ్చి మీకు అప్పగించిన తరువాత మాకు ఈ విషయం తెలుస్తుంది, హుండీ గురించి వదిలేండి అని మీరు అంటున్నారు. ఆ దొంగలు ఎవరు అనేది మాకు చెప్పాలని బయటికి మీడియా వాళ్ళకి చెప్పాలా. మమ్మల్ని కూడా మా గ్రామస్తులు కూడా ఎవరు దొంగతనం చేసినారు, హుండీ దొంగతనం ఎవరు చేసినారని కూడా మా గ్రామస్తులు కూడా తెలియజేయాలని మేము గ్రామస్తులకు మేము ఒప్పుకుంటున్నాం. మా ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పటి వరకు మేము దీని గురించి ఈ హుండీ గురించి కానీ దీని గురించి కానీ మేము పోయి ఎమ్మెల్యే సార్కి ఇప్పటి వరకు ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే ఈ దొంగతనం ఎవరు చేసినారు ఎవరు అనేది మేము అప్పగించింది ఎవరికి, సిఐ నిరంజన్ రెడ్డి సార్కి మేము అప్పగించినాము. ఆ ప్రస్తావన మమ్మల్ని ఎవరు చేసినారు అనేది మేము కొద్దిగా చెవిలో పడితే అప్పుడు మేము ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మాట్లాడదామని మేము అనుకున్నాము. ఇప్పటి వరకు మాకు చెప్పలేదు. ఇప్పుడు ఈ రోజు ఆయన ఈవో సార్కి అక్కడ తీసుకున్న తర్వాత నిరంజన్ రెడ్డి సార్ ఏం చెప్పినాడు, హుండీ గురించి వదిలేయండి, ఆల్రెడీ వాళ్ళు దొరికి ఆ ప్రాసెస్ లో ఉన్నారు అని చెప్పినారు. ఆ విషయం ఎవరైనా నాయకులు కూడా మా గ్రామస్తులు కూడా ఇప్పుడు తెలియజేయలేదు. దీని గురించి ఇప్పుడు ఎమ్మెల్యే సార్తో కూడా మేము మాట్లాడాలని మీరు అనుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గర పోయినా అంటే మాకు పోవాలంటే ఈ కొద్దిగా మాకు క్లూ దొరకాలి కదా, అలాంటి వాళ్ళని క్లూ దొరికితే అప్పుడు ఎమ్మెల్యే సార్ తో మాట్లాడదామని అనుకున్నాం. కానీ నిరంజన్ సార్ గారు అన్నారన్న ఇంతకు ముందు అంటే ఈ రోజు మేము ఈవో సార్కి పట్టుకుపోయిన తర్వాత హుండీ చోరీ కూడా ఈయన చేసింటాడేమో, ఈ రోజు దొంగతనం చేసినాడు అంటే ఆ రోజు కూడా ఈయన చేసింటాడేమో అనుమానము ఉంది సార్ మాకు అని చెప్పిన తర్వాత చెప్పింటే ఆ సార్ నిరంజన్ రెడ్డి సార్ ఏం చెప్పినాడు, హుండీ గురించి వదిలేయండి, హుండీ ప్రాసెస్ లో ఉంది, ఆల్రెడీ పట్టుకున్నాము అన్నాడు. ఆ పట్టుకున్న వ్యక్తులు మమ్మల్ని ఎందుకు చెప్పలేదు, గ్రామస్తులకి ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు ఇవ్వలేదు అనేది మేము గ్రామస్తులు గట్టిగా మిమ్మల్ని తెలియజేస్తున్నామని చెప్పి మేము నిరంజన్ రెడ్డి సార్ని కూడా అడుగుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా వాళ్ళకి. నేను 20-30 సంవత్సరాలు నేను చేయబట్టి ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర 30 సంవత్సరాలు అయింది. కాకపోతే ఇంత ముందు నేను కూడా ఏం చేసినానంటే నా డెవలప్మెంట్ చేసినాను, ఎవరు పట్టుకున్నాను, ఏం చేసినాను, వాళ్ళకి పట్టుకొని పని చేసినాను. నేనంటే లంచుకుంటే మనిషిని కాదు, ఇంకోటి కాదు. కాకపోతే వీళ్ళు ఏం చేసినారంటే ఇంత ముందు నేనేమన్నా తప్పుడు మనిషి అయితే ఒకవేళ చేయొచ్చు, ఇంకోటి కావాల్సి చేయొచ్చు. కాకపోతే మన ఎమ్మెల్యే సార్ కూడా నాకు తెలుసు నా గురించి. ఎట్లంటే ఆయన భూమి పూజ చేయించినాను, రెండోది భూమి పూజ చేయలేముడు గుండు అది గంగులప్ప కట్టించిన రూమ్ కూడా ఉన్నప్పుడు కూడా నేను చేసిండేది కూడా ఆయన కూడా మేము ఇంప్రూవ్మెంట్ చేసినాము. ఎమ్మెల్యే సార్ కూడా చాలా మంచోడు. కాకపోతే ఆయన గురించి మేము కూడా చాలా ఇది కూడా చేసినాను, నేను కూడా ఆయన దగ్గర ఇది కూడా చేసినాము. కాకపోతే ఇప్పుడు ఈ పర్వతంలో ఏం చేసినా అంటే ఆయన చాలా మంచోడు, పర్వాలేదు, పని చేస్తాడు. మేము కూడా అనుకున్నాము, మా సారే మా ఎమ్మెల్యే మేము కూడా చాలా ఇదిగా గౌరవించినాము, చాలా గౌరవంగా కూడా మేము కూడా ఇచ్చేసినాము. కాకపోతే ఈ పొద్దు వీళ్ళు ఈవో సారు, ఈనోదు, సురేష్ అనే పిల్లోడు ముగ్గురే తప్ప ఉన్నారు ఎవరు లేరు. వాళ్ళ ముగ్గురు ఇలాంటే వాళ్ళ ముగ్గురిది ఒకటే మాట, ఒకటే జ్ఞానం. ఏం చేసినా కూడా, ఏం మాట్లాడేది కూడా, ఏం చేసినా కూడా, ఏం చేసేది కూడా వాళ్ళ ముగ్గురిదే తప్ప ఎవరిది లేదు. కాకపోతే ఇప్పుడు నా మీద నింద పెట్టినారంటే ఈవోది, ఈనోది, సురేష్ తప్ప ఎవరిది లేదు. ఇప్పుడు నింద పెట్టినారు నా మీద. నేను హుండీ నేను దొంగతనం చేసేవాడిని కాదు. నేను ఫస్ట్ పూజారిగా పనిచేసిన పర్మనెంట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు వాచ్మెన్ గా పెట్టిండ్రి, నాకు రూమ్ ఇచ్చిండ్రి. దొంగతనం జరిగినా కూడా నేను 5వ వారం కూడా ఆడే పనిచేసిన, ఆడే పండుకున్నా. ఆటికి ఈనోదు అడిగినాను నేను, ఏం వినోదు నేను పండుకోవాలా లేదంటే మేమేమైనా బీగాలు గీగాలు అని అంటున్నారు అంటే ఆయన మర్దాలు పిలుచుకొచ్చి బీగాలేసి నాకు కూడా వనం గంగిరెడ్డి, ఈవో సారు వీళ్ళు కూడా నాకు ఆటోలో వాళ్ళ పిల్లంపి నాడు కూడా నాకు లేకోకుండా చేసిండేది కూడా వాళ్ళేను. ఈ కార్యకర్తలంతా వాళ్ళదే.
నాకు చాలా ద్రోహం నా కడుపు కొట్టినారంటే వాళ్ళే. ఎట్లా అంటే నేను చాలా కష్టపడి పనిచేసినాను, నేను చాలా గౌరవించినాను, మా గ్రామంలో గౌరవించినాను. నేను 4 గంటలకు లేచి అమ్మవారికి అడిగి నేను సేవ చేసినది చాలా గొప్పగా ఉంది. నేను అది చెప్పుకుంటే నాకే బాధ అవుతుంది. డెవలప్మెంట్ చేసినది కూడా నేనేను. కాకపోతే కరెంటు కాటు నుండి, కుల్లాయి కాటు నుండి, మోటార్ కాటు నుండి చేసినదంతా మొత్తం నేనే. కాకపోతే ఈ పొద్దు నా మీద నింద పెట్టినారంటే ఇవో దొంగతనం చేసి నా మీద పెట్టింది వాళ్ళే. నా ప్రూఫ్ ఏమన్నా దొరికితే 10 ఏళ్ళు నాకు చేసి శిక్ష పెట్టమను, నాదేం కాదల్లే. నేను తప్పుడు పని చేసేవాడిని కాదు. నేను అమ్మవారికి డెవలప్మెంట్ చేస్తామని అనే ఉంది, కానీ నేను దాంట్లో అయితే నేను దుబారీగా నేను పనిచేసేవాడిని కాదు. నేను లంచుకుంటా మనిషిని కూడా కాదు. నేను లంచుకుంటా మనిషిని కాదు. నేను లంచుకుంటా పని చేసేవాడిని కాదు. ఎవరైనా తప్పు చేస్తే దండించేవాడిని నేను. 10 మంది అన్నం పెట్టేవాడిని నేను. అట్లా నాకు అన్నము నా కడుపు కొట్టినారు. అది చెప్పకూడదు. అది చెప్తే నాకు బాధ అయిపోతుంది. కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారణ చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు. అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి. అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అవి ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు 5 కేజీల 573 గ్రాములు వెండి ఆభరణాలు, గొడుగులు, అమ్మవారికి సమర్పించిన కళ్ళు, కూరలు, రకరకాల ఆభరణాలు. వాటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలు 1.98 గ్రామ్స్, వాటి విలువ 19,300. చీరలు 15 ఉంటుంది, వాటి విలువ సుమారు 4,300 ఉంటుంది. అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరం. అందువలన అతని మీద 409 ఐపీసీ కింద కేసు నమోదు చేసి, అంటే బిఎన్ఎస్లో 316 క్లాస్ 5 కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ విజ్ఞప్తి, దేవాలయాలు కానీ ఇతర పవిత్ర స్థలాలలో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారు. ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇన్ డెప్త్ మేము ఇంతటితో ఆడుకోకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరైనా ఉన్నా కూడా అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అవన్నీ కూడా వెరిఫై చేసి అటువంటి ఎవరైనా ఉంటే కూడా వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు. ఆటోలో తరలించేటప్పుడు స్థానికులు గ్రామస్తులు పట్టుకొని అతను ఆటోలో తరలించే సమయంలో ఈవో గారి ఫోన్ నుంచి ఒక వైసీపీ నేతకు ఫోన్ పోయింది సార్. అవన్నీ కూడా ఆ సమయంలో నేను సాయంత్రం చూసుకుంటాను, మీరు వదిలేసండి ఈవోలో అన్నారు. అదేమన్నా మీ దృష్టికి ఈవో అదంతా మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు. మేము అవన్నీ కూడా త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. అతను అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులు వెరిఫై చేసి, గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను ఫలాని పాల్పాటి ఆంజనేయ స్వామి కూడా అవి చేసినాడని ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణలు కానీ రుజువైతే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ఈవో గారి ఇంట్లో కూడా ఇంకా కొన్ని సోదాలు చేసింది.